రీసెంట్లీ అయిన అంబానీ ఫంక్షన్ చూసి అందరూ అంబానీ వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ అనుకున్నారు. బట్ ఆయన వరల్డ్లో టాప్ 10లో కూడా లేరు. సో ఇవాళ మనం డిస్కస్ చేసేది నో మోర్ అబౌట్ దిస్ సిరీస్లో ఎపిసోడ్ నెంబర్ 1 ఆన్ టాప్ 10 రిచెస్ట్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. Finally, you're obviously a very competitive person. You're competing with the likes of Jeff Bezos in... Jeff who? టాప్ 10 లిస్ట్లో 10th ప్లేస్లో ఉంది అమాన్షియా ఒత్తిగా విత్ $123 బిలియన్. ఇతను ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ ఇండిటెక్స్ట్ ఫ్యాషన్ గ్రూప్. ఇతనికి ఇండిటెక్స్ట్లో 59% షేర్ అయితే ఉంది. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ క్లాతింగ్ రిటైలర్. ఇది ఒక స్పెయిన్ బేస్డ్ కంపెనీ. దీని కింద పాపులర్ బ్రాండ్స్ అయిన జారా ఇంకా 7 అదర్ రిటైలర్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ఇతనికి యాన్యువలీ 1,48,028 crores 99,29,752. సో ఇదంతా చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి డైరెక్ట్గా నేను కింద నెంబర్ వేస్తాను. సర్జీ బ్రిన్ విత్ $132 బిలియన్. ఇతను వన్ ఆఫ్ ది ఫౌండర్ ఆఫ్ గూగుల్ అండ్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ఫాబెట్. ఇది పేరెంట్ కంపెనీ ఆఫ్ గూగుల్. సో గూగుల్ని క్రియేట్ చేయకముందు ఆల్ఫాబెట్ అనే ఒక కంపెనీ ఉండేది. సో ఆల్ఫాబెట్ అనే కంపెనీ తర్వాత గూగుల్ అనే కంపెనీని క్రియేట్ చేసింది. ఇతని దగ్గర 2.9% గూగుల్ షేర్ ఉంది. సో ఇతనికి యాన్యువలీ అయితే లిస్ట్లో 8 బిల్ గేట్స్ విత్ $133.3 బిలియన్. ఈ నేమ్ మనం చిన్నప్పటి నుండి వింటాం. వి నో దట్ హీ ఈజ్ ఏ ఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. ఇతను చిన్నప్పటి నుంచి అయితే చాలా కష్టాలు పడి అయితే మైక్రోసాఫ్ట్ని అయితే క్రియేట్ చేశారు. సో మనం ఒక 10 years 5 years బ్యాక్ అంటే ఎలాన్ మస్క్ వీళ్ళందరూ జెఫ్ బెజోస్ వీళ్ళందరూ ముందు రాకముందు మనకి వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ ఎవరంటే ఫస్ట్ మనం బిల్ గేట్స్ నేమే చెప్పేవాళ్ళం. సో బిల్ గేట్స్ అసెట్స్ వచ్చేసి చూడండి కింద ప్రజెంట్ చేస్తున్నాను. సో ఇది మళ్ళీ చెప్పాలంటే కొంచెం అవ్వట్లేదు. లిస్ట్లో 7 వచ్చేసి లారీ పేజ్ విత్ $137.9 బిలియన్. ఇతను మ్యాక్సిమం మనలో ఎవరికి తెలియదు, బట్ ఇతను వరల్డ్లో 7th రిచెస్ట్ పర్సన్. ఇతను కో ఫౌండర్ ఆఫ్ గూగుల్ విత్ సర్జీ బ్రెన్. సో వీళ్ళిద్దరూ కలిసి అయితే గూగుల్ అనేది అదే గూగుల్ని క్రియేట్ చేశారు. సో ఇతను వన్ ఆఫ్ ది కో ఫౌండర్. ఇతనికి యాన్యువలీ ఇన్కమ్ మంత్లీ వీక్లీ డైలీ. లిస్ట్లో 6 వచ్చేసి వారన్ బఫెట్ విత్ $142.7 బిలియన్. ఇతను ఫుల్ నేమ్ వచ్చేసి వారన్ ఎడ్వర్డ్ బఫెట్. ఈయన ఒక అమెరికన్ బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్ ఇంకా ఫిలాంథ్రఫిస్ట్. ప్రజెంట్ ఇతను చైర్మన్ అండ్ CEO ఆఫ్ బర్క్షైర్ హాత్వే. బర్క్షైర్ హాత్వే క్లాస్ బి షేర్ ప్రైస్ వచ్చేసి $456.92. ఐఎన్ఆర్లో అంటే ఇండియన్ రూపీలో చెప్తే $38,317. ఇది ఒక బి షేర్ వాల్యూ. ఏ షేర్ వాల్యూ అయితే మనం ఇంకా మీరు ఊహించుకోవచ్చు. ఇతని మెయిన్ ఇన్కమ్ వచ్చేసి స్టాక్స్ డివిడెంట్ మీద. సో మనం తెలిసిందే కదా, స్టాక్ మనం ఇన్వెస్ట్ చేస్తాము. స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే అది 3 months కోసం డివిడెంట్ ఇస్తుంది. సో ఆ డివిడెంట్స్ మీద ఈయనకైతే ఎంత ఇన్కమ్ అయితే వచ్చింది. సో ఇతని యాన్యువల్ ఇన్కమ్ అయితే కింద ప్రజెంట్ చేస్తున్నాను చూడండి. లిస్ట్లో 5 లారీ ఎలిషన్ విత్ $172.7 బిలియన్. ఇతను కో ఫౌండర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఒరాకిల్ కార్పొరేషన్. ఇది మన వరల్డ్స్లో బిగ్గెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ అంటే ఏదని అడిగితే మనం ఒరాకిల్ అని చెప్పచ్చు. సో ఇది అంత క్యాపబిలిటీ ఉందన్నమాట. సో ఇతనికి ఒరాకిల్లో 42.9% షేర్స్ అయితే ఉన్నాయి. ఇంకా అతని యాన్యువల్ మంత్లీ వీక్లీ డైలీ ఇన్కమ్. లిస్ట్లో నెంబర్ 4
మార్క్ జుకర్బర్గ్ విత్ $182.8 బిలియన్. ఇతను కోఫౌండర్ ఆఫ్ సోషల్ మీడియా సర్వీసెస్ ఫేస్బుక్, ఇతని ఫస్ట్ ఫౌండేషన్ అనమాట. నెక్స్ట్ తిను అలా 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 మెల్లిమెల్లిగా మెటా ప్లాట్ఫామ్స్ అనేది డెవలప్ చేశారు. సో మెటా ప్లాట్ఫామ్స్లో మనకి నార్మల్గా ఉండేది ఫేస్బుక్, వాట్సాప్ అండ్ ట్విట్టర్. రీసెంట్లీ అయితే ఎక్స్గా చేంజ్ చేశారంటే వేరే వాళ్ళు సెల్ చేశారు ఎలాన్ మస్క్కి. సో ఇతనికి యాన్యువల్లీ, మంత్లీ, వీక్లీ, డైలీ ఇన్కమ్ లిస్ట్లో నెంబర్ 3 బెర్నార్డ్ ఆర్నాల్డ్ అండ్ ఫ్యామిలీ విత్ $194.3 బిలియన్. బెర్నార్డ్ ఆర్నాల్డ్ is the founder and chairman and CEO of LVMH company. బెర్నార్డ్ ఆర్నాల్డ్ వరల్డ్స్లో బిగ్గెస్ట్, లైక్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ ఇండివిజువల్ ఇన్ ద వరల్డ్. అండ్ ఈ కంపెనీ LVMH అనే కంపెనీ వరల్డ్స్ లార్జెస్ట్ లగ్జరీ గూడ్స్ కంపెనీ. ఇతను ఒక్కరికే ఈ ఫ్యామిలీ మొత్తానికి ఎక్కువ అయితే వెల్త్ అయితే ఉంది. ఈ ఫ్యామిలీలో ఉన్న మిగతా వాళ్ళతో కలిపి అయితే మనమైతే నేమ్ చెప్పుకుంటాం. అండ్ ఈ ఫ్యామిలీకి వచ్చేది, నేను ఈ ఫ్యామిలీ మొత్తం మెన్షన్ చేస్తాను కాబట్టి, ఈ ఫ్యామిలీ మొత్తానికి వచ్చిన యాన్యువల్, మంత్లీ, డైలీ ఇన్కమ్స్ లిస్ట్లో నెంబర్ 2 జెఫ్ బెజోస్ విత్ $195.6 బిలియన్. హీ ఈజ్ ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, ఫార్మర్ ప్రెసిడెంట్ అండ్ CEO ఆఫ్ అమెజాన్. ఇది నేను చెప్తుంటే ఏదో పెద్ద ఎలివేషన్ ఇస్తున్నట్టు ఉంది, కానీ మీకు తెలిసిందే అమెజాన్ అనేది అంత బిగ్గెస్ట్ కంపెనీ అనేది. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ కామర్స్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ. మనకి అమెజాన్ అనేది ఒక స్ట్రీమ్లో అయితే లేదు కదా, ఎందుకంటే ఇది మూవీస్లో, OTT ప్లాట్ఫామ్స్లో అయితే ఉంది, అండ్ ఆల్సో షాపింగ్ ప్లాట్ఫామ్స్లో ఉంది. నెక్స్ట్ ఫ్రెష్. సో ఇలా డిఫరెంట్ అన్నీ రిలీజ్ చేస్తూ ఇతనైతే ఈ ఒక న్యూ ఇన్వెన్షన్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. సో ఇతనికి యాన్యువల్లీ, మంత్లీ, వీక్లీ, డైలీ ఇన్కమ్ అయితే కింద ప్రజెంట్ చేశాను, ఒకసారి చూడండి. లిస్ట్లో నెంబర్ 1 ఎలాన్ మస్క్ విత్ $247.2 బిలియన్. ఇతను చాలా కంపెనీస్ ఒక ఫౌండర్ అండ్ CEO. బట్ బాగా అందరికీ తెలిసిందైతే టెస్లా అండ్ స్పేస్ ఎక్స్. ఈయన కంపెనీస్ లిస్ట్ చెప్పాలి అంటే పెద్ద లిస్ట్ వస్తుంది. మీకు ఆల్రెడీ తెలిసిందే, ఇతను చాలా న్యూ ఇన్వెన్షన్స్ మీద అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు. రీసెంట్లీ కాదు, ఒక 1 year బ్యాక్ ట్విట్టర్ని తీసుకొని ఎక్స్గా మార్చారు. అండ్ రీసెంట్లీ ఇతను న్యూరో దాని మీద కూడా ఇన్వెస్ట్ చేశారు. అండ్ అండర్ గ్రౌండ్ ట్రైన్, వీటిలన్నిటి మీద అయితే చాలా అయితే ఈయన ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇలా న్యూ ఇన్వెన్షన్స్ తెస్తూ ఈయన ఇన్కమ్ పెంచుకుంటూ, ఇన్వెస్ట్ చేస్తూ ఇన్వెన్షన్స్ కూడా పెంచుతున్నారు. సో ఇతనికి యాన్యువల్లీ, మంత్లీ, వీక్లీ, డైలీ ఇన్కమ్. అండ్ ఇన్ఫర్మేషన్ అయితే డన్ అయింది గైస్, కంప్లీట్ అయింది. బట్ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, పైన ఇన్ఫర్మేషన్ మొత్తం నేనైతే ఒక వెబ్సైట్లో నుంచి అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆన్సర్స్ అయితే ఇస్తున్నారు. కాబట్టి నేను ఒక ప్లాట్ఫామ్ని అయితే, ఒక వెబ్సైట్ని అయితే నేను ఫిక్స్ అయ్యాను. సో ఆ వెబ్సైట్ ఫిక్స్ అయ్యి అయితే నేనైతే మాత్రం మీకైతే ఒక వాల్యూ అయితే చెప్పాను. ఇది అనేది ఒకే పర్మనెంట్గా ఉంటుంది అంటే ఉండదు గైజ్. ఎందుకంటే ఈ కంపెనీస్ అంటే ఇప్పుడు ఎలాన్ మస్క్ తీసుకోండి, ఆయన ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ ఒక గ్రో మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈయన మనీ అనేది నార్మల్గా క్యాష్లో ఉండదు కదా, ఇప్పుడు 247 అని చెప్పాను, అదంతా చేతిలో ఉండదు కదా. సో ఇలాగా ఈయన ఇన్వెస్ట్ చేసిన మనీ బట్టి ఒక్కొక్కరోజు ఒక్కొక్కలా మారుతుంది. సో నేను కూడా అందుకే ఒక్క వెబ్సైట్ని అయితే తీసుకొని దాన్ని ఫిక్స్ అయ్యాను. ఆ వెబ్సైట్ నేమ్ వచ్చేసి #paycheck.in. సో మీరు ఇది వెళ్ళి ఆన్లైన్లో చెక్ చేయొచ్చు. ఇవాళకి ఇంతే. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో టాపిక్తో కలుద్దాం. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది నా ఫస్ట్ వీడియో, సో నేను కొంచెం ఫీల్ అయ్యాను, మేబీ మీరు అంటే తీసుకోగలరా లేదా అని. సో రేట్ మీ దేర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ గైస్.